అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవ వారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఇక రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుడి ఈ లోకంలో మనకి ఒక ఈవిగా లేక ఒక వరముగా అనుగ్రహించినాడు. ఎందుకంటే అనేక యుగాలలో అనేక తరాలలో దేవుని వాక్యము అనేది ఆ దినాలలో వారికి ప్రత్యక్షం అయ్యేది కాదు, లేక చదవడానికి ఏమి ఉండేది కాదు. ఆ దినాలలో ఏదో దేవుని యొక్క వాక్కు ఒక శబ్దము వారికి వినిపించేది. దేవుని వాక్కు ఆ శబ్దం వినిపించినప్పుడు అది దేవుడు మాట అని వారు గ్రహించి దేవుడు ఏం చెప్తున్నాడో అది వారు విని ఎంతో శ్రద్ధగా దానిని అనుసరించేవారు. తర్వాత దేవుడు తన ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యి తన ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల దగ్గర కానీ దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరగిన వారి దగ్గర కూడా తన ప్రవక్తలను పంపిస్తూ దేవుని యొక్క మాటలను వారికి తెలియచేశారు. ఆ తర్వాత మరి దేవుని యొక్క మాటలన్నిటినీ కూడా దేవుని యొక్క సేవకులైన వారు లేక దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన దైవజనులైన వారు లేక మరి దేవుని చేత రక్షించబడిన దేవుని ప్రజలు దేవుని మాటలను రాశారు. ఆ దినాలలో ఇప్పుడున్నట్లుగా పెన్ను పేపరు అలాంటివి ఏమీ లేవు. ఆ దినాలలో దేవుని వాక్యాన్ని ఎలాగ రాశారంటే చర్మపు చుట్టల మీద, అంటే జంతువు యొక్క చర్మాన్ని తీసుకొని ఆ చర్మం మీద దేవుని మాటలను వారు రాసి వాటిని చుట్టల కింద చుట్టారన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి మరి ఒక పేపరు అనేది కనుగొని ఆ పేపర్ మీద దేవుని యొక్క వాక్యాన్ని రాయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అచ్చు యంత్రాన్ని కనుక్కొని బైబిల్ గ్రంథం కొరకు మాత్రమే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం కొరకు మాత్రమే అచ్చు యంత్రాన్ని కనుక్కున్నారు లండన్లో, బైబిల్ గ్రంథం కొరకు మాత్రమే. ఆ తర్వాత బైబిల్ గ్రంథం అనేది ప్రింట్ అయ్యబడింది. ఈరోజు నువ్వు నేను కూడా బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నాము అంటే నిజంగా మనం ఎంతో ఆశీర్వదించబడిన వారము. అనేక యుగాలలో కానీ అనేక తరాలలో కానీ లేని ఆ వాక్యము ఈరోజు నా చేతికి దేవుడు దాన్ని అనుగ్రహించాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో ఆ దినాలలో దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా చదివేవారు. దేవుని గ్రంథాన్ని వారెంతో జాగ్రత్తగా భద్రం చేసుకునేవారు. నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యాన్ని ఈ దినాలలో చాలా నిర్లక్ష్యం అండి. ఏదైనంతే కదా, మనుషులకి ఏది కూడా ఎక్కువ ఉండకూడదు. ఏదైనా ఎక్కువ ఉంది అంటే దాన్ని ఎలా చూస్తారు అంటే దాని అవసరత ఏమీ పట్టించుకోరన్నమాట. దాని విలువేంటో తెలియదు. ఎప్పుడైనా లేకపోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది, కానీ ఉన్నప్పుడు దేని విలువ కూడా తెలియదు. నేటి దినాలలో దేవుని వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలు ఎలాగున్నారు అంటే దేవుని సన్నిధికి రావడానికైనా, దేవుని వాక్యాన్ని చదవడమైనా, దేవుడి వాక్యాన్ని వినడానికైనా వీళ్ళకి సమయమే సరిపోతలేదు, సమయం దొరుకుతలేదు. విందాంలే, ఈరోజు కాకపోతే రేపు విందాం, లేకపోతే రేపు కాబట్టి ఎల్లుండి విందాం. ఎప్పుడైనా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం వింటున్నాం కదా, ఆదివారం వెళ్తున్నాం కదా, తర్వాత లేదా బుధవారం వెళ్తున్నాం, లేదా బుధవారం వెళ్ళకపోతే శుక్రవారం వెళ్తాం, ఒకవేళ శుక్రవారం వెళ్ళకపోతే ఆదివారం వెళ్తాం, దేవుని వాక్యాన్ని వింటాం కదా అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడతాడు. ఆయన మరలా నువ్వు వచ్చావు కదా అని బుధవారంది శుక్రవారానికి మాట్లాడు, శుక్రవారంది ఆదివారానికి మాట్లాడు, ఆదివారం మాట్లాడింది బుధవారం మాట్లాడు. ఆయన ఎప్పుడు ఏది చెప్పాలనుకున్నాడో అది మాత్రమే చెప్తాడు. రెండవదిగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఎంతో ఆశీర్వాదాన్ని దీవెనను కూడా పోగొట్టుకుంటున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని వినకపోవడం వల్ల వచ్చే నష్టము మనకేమి పెద్దగా కనపడతలేదు.
మందిరానికి వెళ్ళకపోతే ఏంటి? దేవుని వాక్యాన్ని వింటేనేనా మనం బాగుండేది, వినకపోయినా బాగుంటాం కదా అని చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఈ భూమి మీద. నిజమే, ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని వాక్యము గురించి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో దాని తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తామండి. ఒకవేళ దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది, ఒకవేళ దేవుని యొక్క రాకడ వరకు నిలిచి ఉంటే దేవుని యొక్క వాక్యం యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. ఈ దినాలలో చూడండి, నేటి దినాలలో దేవుని వాక్యాన్ని చెప్పకున్నట్లుగా, దేవుని వాక్యాన్ని బోధించుకున్నట్లుగా బంధించబడుతుంది ఇప్పటికీ. ఎందుకంటే ఒకప్పుడులాగా మనం సువార్తలు చేయడానికి బయటికి వెళ్ళడానికి లేదు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా ప్రకటించడానికి లేదు. అనేక రాష్ట్రాలలో ఇప్పటికే మనం ఇండియాలోనే అనేక రాష్ట్రాల్లో దేవుని వాక్యము ప్రకటించకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేశారన్నమాట. అందుకనే చాలా చోట్ల దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ, దేవుని వాక్యాన్ని వినడానికి కానీ అవకాశం లేదు. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, నేటి దినాలలో ఎన్నో సంవత్సరాల నుంచి గుజరాత్లో దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. మన ఇండియాలోనే గుజరాత్ మన ఒక రాష్ట్రం. అది ఇప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ధైర్యముగా దేవుని మందిరానికి పట్టుకెళ్ళే అంత స్వేచ్ఛ అక్కడ లేదు. ఎంత భయంకరం తెలుసా? అలాగే దేవుని ప్రజలు కూడా చాలా భయముగా ఉండాలన్నమాట అక్కడ. అందుకని అక్కడ మందిరాల్లో దేవుని ప్రజలు అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎవరు ఉంటారు అంటే ఆ మందిరంలో రక్షించబడిన వారు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి సంతానము అలాగ దేవుని మందిరంలో పెరగాలి తప్ప కొత్తగా వచ్చేదేమిటి. ఎందుకంటే బయటికి వెళ్ళి సువార్త చేయడానికి అవకాశం లేదు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే గుజరాత్లో దేవుని వాక్యాన్ని ప్రకటించుకున్నట్లుగా బ్రాండ్ చేశారు. అంతేకాదు దేవుని మందిరం మీద కూడా అంటే గోడల మీద కూడా వాక్యాన్ని రాయడానికి ఒప్పుకోలేదు. మన మందిరాల్లో ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని బయట గోడ అన్ని వైపులా రాసి పెడతాం, కానీ అక్కడ అలా లేదు. రెండవదిగా మందిరాలు నిర్మించడానికి కూడా అక్కడ అధికారం లేదు. అంత భయంకరం అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడున్న దేవుని ప్రజలు ఎంతో భయముతో, ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతారో, ఎప్పుడు చంపుతారో, ఎప్పుడు కొడతారో, ఎలాగుంటుందో కూడా తెలీదు. అలాగా వారు దేవుణ్ణి ఎంతగానో సేవిస్తూ నమ్మకంగా ఉన్నారు. నేటి దినాలలో మనకు ఆ బాధ లేదు. దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, ధైర్యంగా మనం దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ ఇంకా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అందుకనే దాని విలువేంటో అర్థమవుతలేదు. ఇంకా కొన్ని సంవత్సరాలకి దేవుని వాక్యం ఇంకా దొరికే అవకాశం ఉండదండి. నువ్వు బైబిల్ చదవడానికి కానీ, దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి కానీ, దేవుడు మందిరాలకు కానీ నువ్వు స్వేచ్ఛగా వచ్చే అవకాశం కూడా నీకు దొరకదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు దేవుడు నీకు ఏదైతే వాక్యాన్ని వినిపించాడో ఆ వాక్యాన్నే నువ్వు తలపోసుకోవాలి. ఇంతకుముందు నువ్వు ఏ వాక్యాన్ని అయితే చదివావో ఆ మాటల్లే నీకు జ్ఞాపకం ఉండాలి. అందుకని మాకు ఎలా నేర్పించేవారు అంటే దేవుని వాక్యము అనేది కంఠోపాఠం పట్టాలి, కంఠస్థం పట్టాలి. ఒకవేళ దేవుని వాక్యం నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుడు మాటలు చెప్పాలంటే ముందు ఆ వాక్యం నీకు తెలియాలి కదా. ఏం చెప్పువారంటే సువార్త వాక్యములు ఎన్నున్నాయో ఆ సువార్త వాక్యములన్నీ చదివించేవారు. కంఠస్థంగా అప్పగించాలన్నమాట. అలా అప్పగించేవాళ్ళం. అంతేకాదు అధ్యాయాలు కూడా అప్పగించేవాళ్ళం. కీర్తన గ్రంథంలో ఎన్నో అధ్యాయాలు దేవుని వాక్యాన్ని కంఠస్థ పట్టించేవారు. అంతేకాదు ప్రతి రోజుకి ఒక వచనం, నువ్వు చదువుతున్న బైబిల్లో నీ అధ్యాయంలో ఒక మాట కంఠస్థపట్టు. ప్రతిరోజు నువ్వు చదువుతున్న బైబిల్లో దేవుడు ఆ రోజు నీతో ఏ మాటతో అయితే మాట్లాడాడో ఆ మాటని కంఠస్థపట్టు. అలాగా రోజుకి ఒక వచనాన్ని నువ్వు కంఠస్థపట్టడం వల్ల సంవత్సరానికి 365 వచనాలు నీకు వస్తాయి ఒక సంవత్సరానికి. అలా 2 సంవత్సరాలు అనుకో, 3 సంవత్సరాలు అనుకో, ఇలాగ నీ సంవత్సరాలు పెరిగే కొలది
దేవుని వాక్యము నీ హృదయంలోనికి వచ్చేస్తుంది అన్నమాట. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉండడం వల్ల ఎంత జాగ్రత్తగా ఉంటావో తెలుసా? చాలాసార్లు అంటాను, దేవుని వాక్యాన్ని ఎంత చదువుతూ ఉంటామో, ఎంత వింటూ ఉంటామో మనలో ఏం కలుగుతూ ఉంటుందో తెలుసా? దైవ భయము అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. మీకు చాలాసార్లు చూడండి, చట్టం తెలియలేదనుకోండి, చట్టం తెలియనప్పుడు మనకి ఏం చేస్తారు మనుషులు? ఏదైనా చేస్తారు, ఎందుకంటే తెలియదు కదా, దానికి వచ్చే శిక్ష ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ కానీ వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష ఏంటో కానీ తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒక ఆయన అన్నాడు మొన్న, అన్నా ఈ ముస్లింల కంట్రీలో, అంటే ఆ అరబ్ కంట్రీస్లో అక్కడ ఉండడం చాలా కష్టం. ఎందుకు అంటే చిన్న తప్పు చేసిన పెద్ద శిక్షలట, తప్పుకి పెద్ద శిక్షలట, అక్కడేమి క్షమించరంట. ఒక ఆయన ఏం చేశాడంటే మందు తాగాడట. మందు తాగి ఏం గొడవ చేయలేదు, ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. ఆయన మందు తాగడం వేరే వాళ్ళు చూసి కంప్లైంట్ చేశారన్నమాట, ఈయన ఇక్కడ మందు తాగుతున్నాడు అని. వెంటనే ఆయన తీసుకుని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టడమే కాదు, తిరిగి ఇండియా కూడా పంపించేశారు తాగినందుకు. అంతేకాదట, ఏదైనా సరే అక్కడ పనిచేసేవాళ్ళు కానీ అక్కడ ఉన్న చట్టం ఏంటంటే తప్పు చేశారు అంటే శిక్ష అనుభవించవలసిందే. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, చేసిన దొంగతనానికి 2 చేతులు నరికేస్తారట. ఇక మరలా రెండోసారి నువ్వెప్పుడూ దొంగతనం చెయ్యవు. నువ్వు చేయడం కాదు, నిన్ను చూసేవాళ్ళు ఇంకెవరో కూడా దొంగతనం చేయకూడదు అనమాట. అలా భయం అన్నమాట. ఒక్కసారిగానే అలాంటి శిక్ష పెడితే మరెవరూ కూడా ఇంకా దొంగతనం చేయడానికి భయపడాలా. అంతేకాదు, అక్కడ శిక్షలన్నీ కూడా ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేసి మరణము అనుభవించే శిక్ష కానీ చేశారు అంటే వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? అందరి ముందు వాళ్ళు ఉరి తీసేస్తారట. మళ్ళీ మనుషులు అందరి ముందే తీస్తారట. ఎందుకో తెలుసా? ఇంకెవ్వరూ కూడా అలా చేయకూడదన్నమాట. అంత భయంకరమైన శిక్షలు ఉంటాయి. అందుకనే ఆ దేశాల్లో దొంగతనాలు చేయడం కానీ, వ్యభిచరించడం కానీ, పరాయి స్త్రీని కానీ చూడడం కానీ, ఇలాంటి పనులు అక్కడ ఏం జరగవు. చాలా భయం అన్నమాట. అందుకనే అక్కడున్న ప్రతి స్త్రీ కూడా తన యొక్క ముఖాన్ని ఇంకొక మగవాడికి చూపించడానికి కూడా భయపడతారన్నమాట. వీళ్ళు కూడా ఒక స్త్రీని చూడడానికి కూడా వీళ్ళంత భయపడతారు, మగవాళ్ళు కూడా. కారణం ఏంటంటే దానికి తగిన శిక్ష అనుభవించాలని, అంత భయం అన్నమాట. కానీ నేటి దినాలలో మనుషులకి ఆ శిక్ష, అంటే దాని ద్వారా వచ్చే శిక్ష ఏంటో తెలియదు కాబట్టే విచ్చలవిడితనం అనేది ఏర్పడిపోయిందండి. అందుకనే ఈరోజు బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎక్కువ చదవడం వల్ల, ఎక్కువ వినడం వల్ల నీకేమవుతుందో తెలుసా? ఒక భయం అనేది నీలోకి వస్తుందన్నమాట. ఆ భయం ఏంటి కదా? దేవుని మాట ఇలా రాయబడింది కదా, నేను ఇలాగ చేస్తే నేను ఎలా దేవుడి దగ్గరికి వెళ్తాను? ఒకవేళ ఇలాంటి తప్పు చేస్తే నేను ఎలాగా దేవుడి దగ్గర రాబోయే శిక్ష నేను ఎలా తప్పించుకుంటాను? దేవుడు నన్ను ఎలా శిక్షించుకుని ఉంటాడు? అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువ చదవడం వల్ల, వినడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతామంట. పాపము చేయకుండా దేవుని వాక్యము ఒక మనిషిని కాపాడగలుగుతుంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదవండి 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 అని ఎందుకు చెప్తాను తెలుసా? ఒకవేళ నీ చదువు లేకపోతే వినండి అని ఎందుకు చెప్తాను తెలుసా? నువ్వు వినడం వల్ల, చదవడం వల్ల దేవుని వాక్యం నిన్ను ఏం చేయగలుగుతుందంటే శుద్ధి చేయగలుగుతుంది, అంటే పవిత్రునిగా చేయగలుగుతుంది. దేవుని వాక్యానికి ఉన్నంత శక్తి ఈ భూమి మీద మరి దేనికి కూడా లేదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, దేవుని మాటలు వింటారో వారి జీవితాలనే మార్చగలుగుతుందండి. వారి జీవితాలనే మార్చగలుగుతుంది. వారు దుర్నీతిలో నుండి, పాపములో నుండి బయటికి రాగలుగుతారు. అంతేకాదు, వీరు పాపము చేయకున్నట్లుగా తమ్మును తాము కాపాడుకోగలుగుతారనమాట. అందుకని దావీదు మహారాజు అంటాడు, నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను అంటాడు. నా హృదయములో నీ వాక్యం ఉండడం వల్ల నేనేమయ్యానో తెలుసా? పాపము చేయకుండా నన్ను నేనుగా కాపాడుకోగలిగాను ఆ వాక్యం ఉండడం వల్ల. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నువ్వెంత దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో, నువ్వు వింటూ ఉంటావో,
అంత దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతూ ఉంటావన్నమాట. దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా ఉంటే మరి లోకస్తుల్లా ఎందుకు జీవించు? అలాగే ఉంటాం. నువ్వు బైబిల్ చదవు, దేవుడి మందిరానికి రావు, దేవుని వాక్యాన్ని వెళ్ళినప్పుడు ఎలాగుండాలో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా జీవించాలన్నది నీకు ఎలా తెలుస్తుంది? అందుకనే వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారన్నమాట. మనకేంటి, మనకెవరు చెప్తారు? మన ఇష్టం అంతే, మనం ఏదైనా చేస్తామంతే. ఎందుకంటే దైవ భయం లేనివారు, వీళ్ళకి దేవుడంటే భయం ఉండదన్నమాట. ఎందుకంటే దేవుడంటే భయం ఉండాలి అంటే ఆయన ఎవరో తెలియాలి కదా వీళ్ళకి. ఆయన ఎవరో తెలియాలి అంటే ముందు ఆయన వాక్యాన్ని చదవాలి కదా. దేవుడు ఎవరో నీకు తెలియాలి అంటే ముందు దేవుని వాక్యాన్ని చదువు, విను. అప్పుడే నీకు అర్థమవుతుంది ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమ, జాలి, దయా, కనికరము కలిగిన వాడో. ఆయన కోపం వచ్చింది అంటే తప్పు చేస్తే అంత కఠినుడు కూడా ఆయన. అందుకని అంటాడు, పాపము చేసిన తర్వాత ఏ నరుడు కూడా దేవుని ఎదుట నిలవలేడు. పాపము చేశారా దేవుని ప్రజలనే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని అంత తేలికగా వదిలిపెట్టడం. వారిని శిక్షించడానికే ప్రయత్నం చేస్తాడు ఆయన, సరిచేయడానికి ఇష్టపడతాడు ఆయన. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా తప్పు చేయడానికి భయపడతాం అన్నమాట. మనము తప్పు చేయడానికి భయపడతాం. ఎందుకు భయపడతామంటే వాక్యం ఎలా చెప్తుంది కదా, వాక్యంలో ఎలా రాయబడింది కదా, మనం ఎలా తప్పు చేస్తాం? అది అలా చేస్తే దాని ద్వారా వచ్చే శిక్ష ఏంటో బైబిల్లో రాయబడింది కదా. అందుకనే నేను తప్పు చేయను. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనం దాని ప్రకారంగా నడవాలని. అంతేకాని ఏదో చదివేమా, ఏదో విన్నామా, ఏదో బైబిల్ మన ఇంట్లో ఉందా, ఇది కాదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు గుడికొచ్చినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం చదివినా, ఎన్ని సంవత్సరాలు బైబిల్ మీ ఇంట్లో ఉన్నా ఉపయోగం ఉండదు. దాని ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా లేదా, దాన్ని అనుసరించగలుగుతున్నావా లేదా? అలాగ లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించము. రెండవదిగా దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని కూడా పొందలేము. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించలేనప్పుడు దేవుడు నిన్నెందుకు ఆశీర్వదిస్తాడు? నిన్నెందుకు దేవుడు దీవిస్తాడు? దేవుడు నిన్ను దీవించాలి అంటే ఆయనకు అనుకూలంగా నువ్వు నడుస్తున్నావా లేదా? అందుకనే దేవుడు అంటాడు, ఎవరు నా మాట విని వణుకుచూ ఉంటారో, ఆ భయాన్ని కలిగి ఉంటారో అలాంటి వారిని నేను దృష్టిస్తాను, అలాంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మందిరానికి వచ్చిన మనము, దేవుడు మనకింత గొప్ప వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన ఇంత గొప్ప మాటల్ని మనకిచ్చిన దేవుడు, ఆ మాటలు మనం చదువుతున్నామా, వింటున్నామా? నిర్లక్ష్యం మనకి. ఎందుకంటే ఈ వారం వినకపోతే వచ్చే వారం వింటాం, కానీ దానివల్ల వచ్చే నష్టం ఎంత ఉన్నది నీకు తెలియదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఏదైనా ఒక దాన్ని పోగొట్టుకున్నావు అనుకో, సమయానికి వెళ్ళలేదనుకోండి, సమయానికి వెళ్ళకపోతే అది నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, అరే నా చేతులారా దాన్ని పోగొట్టుకున్నాను, సమయానికి వెళ్ళి ఉంటే నాకు అది నేను దక్కనే అని నువ్వు ఎంత బాధపడతావో, చనిపోయిన తర్వాత కూడా మనం కూడా అదే బాధపడతాం. అయ్యా నేను ఎంత తప్పు చేశాను, ఆ రోజు నీ సన్నిధిని, నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేయడం వల్ల, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నేను ఏం పోగొట్టుకున్నానో నాకు అర్థమవుతుంది. నిజమండి, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయో తెలుసా? అందుకే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఏ పనికైనా సరే ప్రారంభంలో లాభ నష్టాలు తెలియవు. ఒక పని ప్రారంభించామనుకోండి, ఆ పని వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి మన అందరం అనుకుంటాం. ఏ పనైనా చేసేటప్పుడు దానివల్ల మనకు లాభమే కలుగుతుంది అనుకుంటాం, కానీ కొన్నిసార్లు లాభానికి బదులు నష్టం కలుగుతుంది, నష్టం కూడా కలుగుతుంది. అయ్యో నేను ఇలాగనుకున్నాను, ఇలా జరిగిందే, ఇలా ఎందుకు జరిగింది అని మనం ఎప్పుడు ఆలోచిస్తామంటే నష్టం జరిగినప్పుడే, ఆ పని ముగించినప్పుడే. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, అలాగే మన జీవితంలో కూడా లాభ నష్టాలు అనేది మనం ఏం పోగొట్టుకున్నామో
మనం ఏం సంపాదించుకున్నాము అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం చనిపోయిన తర్వాత. అదేంటండి, చనిపోయిన తర్వాత తెలిస్తే దాని ఉపయోగం ఏంటి అంటారా? ఏ మతమైనా, ఏ గ్రంథమైనా, ఏ దేవుడైనా ఇదే మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు భూమి మీద ఉండగా చేసిన దానికే నువ్వు చనిపోయిన తర్వాత నీకు పుణ్యం కలుగుతుంది. అవునా? ఏ మతమైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎందుకు నోములు వ్రతాలు చేస్తున్నారు, అనేక దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ అంటే ఎందుకు చేస్తున్నారు తెలుసా? చనిపోయిన తర్వాత మేము దేవుడి దగ్గర ఉండాలా, ఆ స్వర్గములోనికి వెళ్ళాలా, ఆ స్వర్గములో మేము జీవించాలి అంటే ఈ భూమి మీద ఉండగానే మేము పుణ్యం చెయ్యాలా. అందుకనే ఎవరైనా సరే దాని కొరకు మాత్రమే చేస్తున్నారండి. మరి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని చేస్తున్నప్పుడు, మరి స్వర్గంలో ప్రవేశించాలంటే అక్కడే కదా నీకు లాభ నష్టాలు తెలిసేది. ఈ భూమి మీద నువ్వేం చేస్తావో దాని ఫలితమే నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. అందుకని అంటారు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క కార్యాలనంట వీళ్ళు గ్రహించలేరట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 92వ కీర్తన, దావీదు కీర్తన 92వ కీర్తన, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 6 వచనమండి. 92:6. అవివేకులు వివేచింపరు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. అర్థంరా? అందుకని అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అవివేకము కలిగిన వాళ్ళందరూ కూడా, అవివేకము అంటే ఏంటి? ఒకప్పుడు చదువు లేదు కాబట్టి చాలామందికి ఏం తెలియదంటే మంచి చెడ్డ తెలిసేది కాదట. ఆ రోజుల్లో, పూర్వకాలంలో వాళ్ళకింత చదువు ఉండేది కాదు. చదువు నేర్చుకోవాలన్నా అన్న అవసరం అంటే అన్ని పరిస్థితుల వరకు అనుకూలంగా ఉండేవి కాదు. అందుకనే ఒకప్పుడు ఒక 70-80 సంవత్సరాల క్రితంలో మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ. అందుకని అంటారు కదా, ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు అంటే పిలిచి ఉద్యోగం ఇచ్చేవారట. ఏం చదువుకుంటే చాలా తక్కువ. ఒక ఆయన పోలీస్ ఆయన ఏపీ కాకినాడలో ఆయన పోలీసు ఉద్యోగం చేశారన్నమాట ఆ అంకుల్ గారు. ఆ రోజుల్లో ఆయన చదివింది ఒకటే చదివాడట. ఆ ఒకటి చదివినందుకే పిలిచి ఆయనకు ఉద్యోగం ఇచ్చారట. అంటే ఆ రోజుల్లో ఒకటి కూడా చదివిన వాళ్ళు లేరు. లేరట. ఆయన అంటాడు, బాబు నేను చదివింది ఏమీ లేదు. ఇంకొక ఆయన చెప్పాడు, అసలు నాకు చదివే లేదండి బాబు, పిలిచి ఉద్యోగం ఇచ్చారు, నేను పోలీసు ఉద్యోగం చదివే లేదు నాకు అంటాడు ఆయన. నేను ఏలుముద్ర మాత్రమే. ఎందుకంటే నా ఎత్తుని చూశారు, నా బలాన్ని చూశారు, ఈడైతే పని చేస్తాడని తీసుకుపోయారు అంతే నన్ను. ఆ ఎత్తు, ఆ బలం చూసే తీసుకుపోయారట. ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు అసలు చాలా తక్కువ అన్నమాట. అందుకనే వాళ్ళు ఎలాగుండేవారంటే చాలా పామరులట. చదువు లేకపోవడం వల్ల వారికి జ్ఞానము లేదు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అని తెలిసేది కాదట. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్లుగా వదిలేశాడట. ఆ రోజుల్లో మనుషులట చాలా అజ్ఞానముతో ఉండేవారట. అజ్ఞానం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ చదువు లేకపోవడం వల్ల. కానీ ఈ రోజుల్లోనంట మనుషులందరికీ జ్ఞానం ఎక్కువైపోయిందట. మనుషులందరికీ జ్ఞానం ఎక్కువైపోయింది. ఎంత జ్ఞానం ఉందో తెలుసా? చదువున్నా చదువు లేకపోయినా ఇలా తెలివితేటలు మాత్రం చాలా గొప్పవి. అందుకని అంటాడు, ఈ జ్ఞానం అంట ఏం చేసిందట తెలుసా? మానవ జ్ఞానము మనిషినే చెరిపేసిందట. మన తెలివితేటలు, మన జ్ఞానం ఏం చేసేది తెలుసా? మనల్ని పాడు చేస్తున్నాయట. అందుకనే ఈ రోజుల్లో దేవుడు ఏమన్నాడంటే, మీ మానవ జ్ఞానం అనేది మంచిది కాదు, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండండి అన్నాడు. అందుకనే మానవ జ్ఞానం గురించి ఆయన చెప్పినప్పుడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, ఇది పైనుంచి దిగి వచ్చినది కాక ఇది భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమునై ఉన్నది అంటాడు. అక్కడ చెప్తే అక్కడ మాట అంటాడు,
ఈ జ్ఞానం ఎక్కడ ఉంటుందనంట, అక్కడ ఏముంటుందట తెలుసా? మత్సరం ఉంటుందట, వివాదం ఉంటుందట. ఈ దయ్యముల యొక్క జ్ఞానం అంట, మానవ జ్ఞానం ఎక్కడైతే ఉందో ఆ మానవ జ్ఞానం దగ్గరట మత్సరం ఉంటుందట. రెండవదిగా ఆ మత్సరమును వాళ్ళ జీవితంలో వివాదము ఎక్కువ ఉంటుందట. ఈరోజు జ్ఞానం ఎక్కువ అవ్వడం వల్ల, మనిషి జ్ఞానం ఎక్కువ అవ్వడం వల్ల ఎలాగ ఉన్నదంటే, ఎంత భయంకరమైన వాదన చేస్తున్నారు మనిషి. రెండవదిగా ఈ జ్ఞానం ఎలాంటిదంటే మత్సరం అంటే వారవలేని తను ఎక్కువైపోయింది. ఈ రోజులో చూడండి, ఒకప్పుడు ఏంటో తెలుసా? అప్పుడు ఎంత అమాయకులు అంటే, అమ్మ మాకు లేకపోయినా వాళ్ళు కొంత పర్లేదులే, వాళ్ళైనా బాగుపడుతున్నారు, మాకు లేకపోయినా పోతే వాళ్ళు బాగున్నారు కదా చాలు మాకు అనుకునేవారు. ఈ రోజులు ఎలాగున్నారు? మనం బాగున్నా ఇంకొకరు బాగుపడితే మాత్రం ఎంత ఎలాగన్నారు? వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా, ఇది చూస్తున్నారు. కారణం మనుషులు ఎలాగున్నారు తెలుసా? మత్సరం అన్నమాట, వారవలేనితనం. ఒకరు బాగుంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు, ఒకరు బాగుంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ జ్ఞానం అలా చేస్తుంది. మనిషి మంచివాడు కాదు. కాబట్టి ఈ భూ సంబంధమైన జ్ఞానం వల్ల మనుషులు ఏమయ్యో తెలుసా? జ్ఞానం వచ్చింది అన్నారు కానీ ఇంతకంటే మూర్ఖులుగా తయారైపోయారు. ఈరోజు మూర్ఖులుగా తయారయ్యారు. ఈ రోజుల్లో చూడండి, నిన్న నేను ప్రయాణమై వస్తాను అని అనమాట, సేవకుల కూడికి నుంచి నేను వస్తూ ఉంటే, నేను ఎక్కిన వాహనం ఏం చేశాడంటే, రోడ్డు మీద చాలామంది మనుషులు ఉన్నారు. ఆరును కొడుతున్నాడు ఆయన, కానీ తప్పుకోవట్లేదు. ఎవడ కోసం ఆపడ బండి అని అనమాట. ఆయన చెప్తున్నాడు, డ్రైవర్ చూడండి సార్, ఇంత దూరం నుంచి నేను ఆరును కొట్టాను, ఒక్కలైనా తప్పుకున్నారా? ఒక్కలకైనా. ఇప్పుడు లారీ వస్తుంది, బస్సు వస్తుంది, కారు వస్తుంది, ఆరును కొట్టాడు, మన సైడ్ ఇవ్వాలని ఒక్కడికైనా ఇంకిత జ్ఞానమైనా ఉందా? ఎవడి కోసం ఆగడు, ఎవడి కోసం ఉండడు, వెళ్తాడు. మన పని అయిపోయిన తర్వాత వెళ్తాడు, మనకు లాస్ ఏముంది అంటే. చూడండి ఎంత మూర్ఖమైపోయిందో. వీళ్ళ జ్ఞానం, వీళ్ళ తెలివితేటలు ఏం చేస్తున్నా తెలుసా? మనిషిని మరి మూర్ఖుడిగా తయారు చేసింది. ఈ రోజుల్లో మనుషులు ఎలాగున్నారో తెలుసా? మాట వినే స్వభావం ఎవ్వరిలోనే లేదు. ఏంటంటే నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసే ఉంది. అందుకని ఈ రోజు ఏమైపోయింది తెలుసా? ఏమీ తెలియని వాళ్ళు అన్నీ తెలుసు అనుకుంటున్నారు అంతే వీళ్ళు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా తెలిసిన వాడు ఏం చేస్తాడు తెలుసా? జ్ఞాని అనేవాడట తన్ను తాను నాశనం అయిపోకుండా తన్ను తాను కాపాడుకుంటాడట, వాడు జ్ఞాని. నిజమైన జ్ఞానంట తన్నును తాను కాపాడుకునేవాడు జ్ఞానంట, అంతేకాని తన్నును తాను నాశనం చేసుకునేవాడు జ్ఞాని కాదు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు ఈ జ్ఞానము చేత. అందుకనే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు మనుషులు ఎలాగున్నారు అంటే, అవివేకులు వివేచింపరట, పశుప్రాయులు గ్రహించకుండా ఉన్నారట. దేవుని సంగతులు కానీ దేవుని మాటను కానీ గ్రహిస్తా లేదు. వాళ్ళు అలాగే చెప్తారు, మనం అలాగే వింటాము, చెప్పిందే చెయ్యాలా, మనం అలాగెందుకు ఉండాలా, ఇలా ఉండకూడదా, మరి ఇంకేంటి? చూసారా, మన తెలివి మన జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? దైవ నీతికి విరోధంగా వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు మానవుడు తన జ్ఞానాన్ని తన తెలివిని ఉపయోగించి దైవ నీతికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, సరే నీ ఇష్టం, నువ్వు ఎలాగ వెళ్ళాలని ఇష్టపడుతున్నావో చివరికి దాని ఫలితాన్ని కూడా నువ్వు అలాగే అనుభవించాలా, అంతే. దానికి నేనెందుకు? అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, మనం ఏది ప్రారంభిస్తామోనంట దానితోటే మన జీవితాన్ని ముగిస్తామంట. మనం మంచితో ప్రారంభించామనుకోండి మన జీవితాన్ని, చివరికి మంచితోటే ముగిస్తామంట. చెడుతో ప్రారంభించామనుకోండి మన జీవితాన్ని, చెడుతోటే ముగిస్తామంట. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, సరే మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాలండి. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం అండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము,
నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. అంతే. ఈ దినాల్లో ఎలాగున్నారు తెలుసా? నువ్వు రెండు కలిసి ఉండడానికి అవ్వదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నేను పరిశుద్ధంగా ఉంటాను, అపవిత్రంగా ఉంటానంటే ఈ రెండు ఎలా కలిసి ఉంటాయి? ఉంటే నువ్వు పవిత్రంగా ఉండాలా, లేక అపవిత్రంగా నేను ఉండాలా. అంతేగాని నేను పవిత్రము అపవిత్రం రెండాటిని కలుపుతాను అంటే ఈ రెండు కలవు. నేటి దినాల్లో మనుషులు ఎలాగున్నా తెలుసా? మాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఈ జ్ఞానము చేత దేవుని యొక్క మాటను వినకుండా దేవుని వాక్యానికి విరోధంగా నడుస్తున్నారు. దేవుడేమంటాడు? సరే నీ ఇష్టం, నేనెందుకు నిన్ను బలవంతం చేయాలా? నిన్ను కొట్టి తిట్టి నిన్ను మంచం పెట్టించి నా మాట వినేలాగా చేయడానికి నాకేంటి అంత అవసరం? నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా ఉంటే నువ్వే అనుభవిస్తావు నీ జీవితాన్ని సుఖాన్ని. లేదు నా మాట వినకుండా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తాను అంటే దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. మొన్న మీ అందరికీ తెలుసు కదా, ఒక ఆమె తన 2 కుమార్తెలను ఉరేసి తను కూడా ఉరేసుకొని చచ్చిపోయింది. తన బిడ్డలను తను చంపేసుకొని తను కూడా చచ్చిపోయింది అనమాట. వాళ్ళమ్మ ఎంత ఏడుస్తుందో వాళ్ళమ్మ. ఎందుకంటే ఆ అమ్మాయి బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ అట. ఆ అమ్మాయి బీటెక్లను గోల్డ్ మెడలిస్ట్ అనమాట. అంత బాగా చదివే అమ్మాయి అట. ఈ బీటెక్ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడిందంట. ఆయన బైక్ మెకానిక్ అట. ఈ బైక్ మెకానిక్ ఈమెను ప్రేమించినట్టు నమ్మించి ఆఖరికి ఈమెను నమ్మించాడనమాట. ఆ పిల్ల కూడా ఏమనుకుందంటే ఈడు మంచోడని నమ్మిందనమాట. నమ్మి తన తల్లిదండ్రుల మాట కూడా కాదు అని, నాకు ఆ అబ్బాయే కావాలి, ఆయనతోటే పోతానని అమ్మ నాన్ని కుటుంబాన్ని అంతటిని వదిలేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. 2 పిల్లలు కూడా పుట్టారు. ఒకరికి 6, ఒకరికి 5, 4 సంవత్సరాల వయసు అన్నమాట పిల్లలకి. ఆ వయసులో ఒకరోజు సడన్గా పోలీసులు వచ్చి ఇల్లు తట్టారట. ఆ పోలీసులు వచ్చి ఇల్లు తట్టగానే ఆ తలుపు తీయగానే వెంటనే భర్తను పడేసుకున్నారట. భర్తను పట్టుకొని వెంటనే అతన్ని జీపులు ఎక్కించారట. ఆమె అడిగిందట, అయ్యా ఎందుకు నా భర్త ఏ తప్పు చేశాడని నా భర్తను అంత అన్యాయంగా మీరు జైలుకి తీసుకెళ్తున్నారు? ఏం తప్పు చేశాడు? అదేదో చెప్పండి మీరు అనట. వాళ్ళు ఏం చూపించారు తెలుసా? ఆ ఫోన్లో ఉన్న వీడియో చూపించారట. అంతే. ఆమె ఇంక మళ్ళీ మాట్లాడలేదట. నా భర్త ఇలాంటి వాడినా నేను ప్రేమించింది, ఇంత దుర్మార్గుడా అనుకొని చాలా 3-4 రోజులు నిద్ర పట్టలేదట ఆమెకి. తిరిగి వెళదామా అంటే ఇంటికి, ఆ రోజు నా తల్లిదండ్రులు కాదని ఇల్లు దాటి బయటకు వచ్చాను, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి వాడితో నేను సంసారం చేశాను, ఆడిని ప్రేమించానని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాను. నా ముఖం ఎలా చూపిస్తాను? నేను ప్రేమించింది ఇలాంటి భయంకరమైన ఒక దొంగన, నేను వెళ్ళలేను. 2 రోజులు 3-4 రోజులు నిద్రపోలేదట. అలా ఏడుస్తూనే ఉందట ఇంట్లో బిడ్డలు నెట్టుకొని. 4వ రోజు మళ్ళీ పోలీసులు వచ్చారట. ఇంటికి వచ్చి తలుపు తట్టారట. ఏమంటే ఆయన చేసిన ఒక దొంగతనం చేసినప్పుడు ఒక ఫోన్ ఎత్తుకొచ్చాడట. ఆ ఫోన్ ఎక్కడుందంటే ఇంట్లోనే దాచాడట వాడు. అని కొట్టితే చెప్పాడట, ఇంట్లో పెట్టాను ఫోన్ అని. ఆ ఫోన్ కోసం ఇల్లంతా వెతికారట. ఆ వెతికినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారట. పోలీసు వాళ్ళు అన్నీ తీసి పారేయడం, ఫోన్ దానికి కనిపించేదాకా ఇల్లంతా వెతికారట. ఇంక ఈ అవమానం తట్టుకోలేకపోయిందట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలిద్దరిని రాత్రి ఊరేసి చంపేసి తను ఊరేసుకొని చచ్చిపోయిందట. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, అయ్యో ఎంత నమ్మింది నా కూతురు, ఇలాంటి వాడిని ప్రేమించిందా? పోతే పోనీ, ఆ దుర్మార్గుడిని తెలిసి తిరిగి నా కూతురు మా ఇంటికి వచ్చి ఉంటే మేము కాపాడుకునే వాళ్ళమే. అలా చేయకుండా నా కూతురు అలా చచ్చిపోయిందే. పోలీసులతో చెప్తుంది, అయ్యా వాడిని బ్రతకనివ్వద్దు అని చంపేయండి, ఇంకెంతమంది జీవితాలు పాడు చేస్తాడో వాడు, అలాంటి వాడిని బ్రతకనివ్వద్దు, అసలు జైలు నుంచే బయటికి తీసుకురావద్దండి, నా కూతురికి ఎంత అన్యాయం చేశాడు. ఆలోచించారా? నిజమండి. ఈరోజు మనం దేవుడు మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాను అంటే
దాని ఫలితం మనం అనుభవించమా? తప్పక అనుభవిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తేదాన్నే కోస్తావు. నువ్వు విత్తింది ఒకటి, కోసేది ఒకటి ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఎలా చేసినా పర్లేదు, నేను అలాగే ఉంటాను, ఎలాగుంటాను అనుకోవచ్చు. దేవుడు అంటాడు, అలాగెలాగవుతుంది? నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నడుచుకుంటే తప్పక నా రాజ్యంలోకి నువ్వు వస్తావు. నా మాట విని నాకు దాని ప్రకారంగా నువ్వు నడవలేనప్పుడు నా రాజ్యానికి నువ్వు ఎలాగొస్తావు? నాకైనా సంబంధించిన వ్యక్తివా? నువ్వు చెప్పుకున్నావు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను గుడికి వెళ్ళాను, నేను దేవుని బిడ్డనయ్యాను, నువ్వు చెప్పుకున్నవే తప్ప ఎప్పుడైనా నాకు తగినట్లుగా నువ్వు నడిచావా? అలాగ బ్రతికేవా? మరి అలాగ లేనప్పుడు నా రాజ్యానికి నువ్వు ఎలాగొస్తావు? నా రాజ్యంలోకి రావాలి అంటే దాని ప్రకారముగా నడిచిన వారు మాత్రమే నా రాజ్యంలోకి వస్తారు. దాని ప్రకారంగా నడవలేని వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో రారు. ఈరోజు అదే అనుకుంటున్నారు, గుడికి వెళ్తే పరలోకం వెళ్ళిపోతాం, నీటిలో ములిగితే బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం, లేదా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందితే పరలోకం వెళ్ళిపోతాం. ఇవన్నీ మనం అనుకునే బ్రహ్మ. నువ్వు పరలోకం చేరాలి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నావా లేదా? ఇది మొదటి పరీక్ష. అందుకనే నువ్వు అలాగ ఉన్నావా లేదా అని తెలుసుకోవడం ఎక్కడో తెలుసా? నువ్వు దేవుడు వాక్యం దగ్గరికి రా, ప్రతిరోజు వాక్యాన్ని చదువు. ఈ వాక్యమే నీతో మాట్లాడుతుంది, ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యం దగ్గరికి వస్తే నువ్వు అలాగ ఉన్నావా లేదా అనేది, నీ జీవితం ఎలాగుంది అనేది వాక్యం చూపిస్తుంది. మీ అందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, వాక్యము ఒక అద్దము లాంటిదట. వాక్యము ఒక అద్దము లాంటిది. ఎవరు వాక్యం దగ్గరికి వస్తారో అది వారి నిజ స్వరూపాన్ని చూపిస్తుందంట. మన అద్దం దగ్గరికి వెళ్ళామనుకోండి, అద్దంలో దగ్గరికి వెళ్ళగానే అద్దం మన ముఖాన్ని ఎలా చూపిస్తుందో, మనల్ని ఎలా చూపిస్తుందో, దేవుని వాక్యం దగ్గరికి వస్తే వాక్యము కూడా మన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. అందుకనే చాలామందికి దేవుడు వాక్యం దగ్గరికి, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు చాలా కష్టం వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఆ మాటలు వారు నొప్పిస్తూ ఉంటాయన్నమాట. మా కోసమే చెప్పారు, మా గురించే చెప్పారు, ఈ రోజంతా ఇలాగే మాట్లాడారు. నిజంగానే దేవుని బిడ్డ అయితే ఏం చేస్తారు తెలుసా? అవును కదా, నేను అలా ఉండకూడదని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన తప్పే ఉంది? దేవుడు నాతో మాట్లాడింది, నన్ను సంధించాడు ఆయన, కాబట్టి నేను సరి చేసుకుంటాను. ప్రభువా, నిజంగా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, అలాగే ఉన్నాను, కానీ నన్ను కనికరించి నా బలహీనతల నుంచి, ఆ పాపము నుండి నన్ను విడిపించు తండ్రి అని నిజమైన దేవుని బిడ్డ అయితే దేవుడి దగ్గర అక్కడ క్షమాపణ కోరి నన్ను మార్చు తండ్రి అని ఏడుస్తారట. మారలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇలాగే దేవుని వాక్యానికి ఎదురు తిరుగుతారట. ఎవరికి నష్టం? దేవునికి దేవుని వాక్యానికి లోబడకుండా దేవునికి దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తే ఆయన ఏమంటాడు? ఆయన ఏమంటావు? నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ ఒక సంగతి మర్చిపోకు, ఏంటో తెలుసా? ఒకరోజు నువ్వు చేసిన వాటన్నిటికీ లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ 2 మాటలు మీకు చూపిస్తాను. 1 దావీదు కీర్తన గ్రంథము 51వ కీర్తన, క్షమించండి 50 చూపిస్తారు మీకు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము, కీర్తన 50వ అధ్యాయము 21వ వచనం అండి. 50వ అధ్యాయము 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, చూసారా, ఈ రోజును మనం చేసే వాటికి దేవుడు ఏం మాట్లాడతలేదనుకుంటున్నామా? ఒకరోజు వెళ్తామట దేవుడి దగ్గరికి, అప్పుడు అడుగుతాడట, నువ్వు ఏం చేసావో, నువ్వు నేను ఏం చేసామో ఇవన్నీ మన కళ్ళెదురు చూపిస్తాడట. మరి ఇప్పుడు మనం చేసిన వాటికి శిక్షలు అనుభవించుకుంటుంటాం. అందుకనడు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? ఒకరోజు ఉంది, నువ్వు చేసిన వాటన్నిటికీ ఫలితాన్ని అనుభవించవలసిన రోజు ఉంది. ఆ రోజు ఎక్కడికి వెళ్తావు? ఆ రోజు నువ్వేం తప్పించుకోలేవు కదా. భూమి మీద బతుకున్నప్పుడు ఏందో తప్పించుకొచ్చేమో దేవుడి దగ్గర, కానీ చనిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళం మనం.
ఈ కాళ్ళు చేతులు ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, మనకు అప్పెడేస్తారు శరీరాన్ని. మన ఆత్మ దేవుడు బంధిస్తాడనమాట. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం ఇంకేమీ లేదు. ఆత్మలో దేవుడు అప్పుడు తీర్పు తీరుస్తాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసావు? అర్థమైందా? శరీరం కోసం మనం చేసిన ప్రతి పాపానికి మన ఆత్మ ఎంత శిక్ష అనుభవిస్తుందో తెలుసా? అందుకనే ఒకరోజు మనం లెక్క చెప్పవలసిన రోజు ఒక రోజు ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉండేటప్పుడే జాగ్రత్తగా బ్రతుకు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కాదు, మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం కాదు. ఎందుకో తెలుసా? మనల్ని సృష్టించిన దేవుడికి ఒక రోజు మనం లెక్క చెప్పవలసిన బాధ్యత మనది. రెండో మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని చెప్తున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి, భూమి మీద మనం ఏం చేసామో వాటన్నిటినీ బట్టి ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడనే సంగతి మర్చిపోకు. బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఈ లోకమంతా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుతుందట తీర్పు. తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఈ భూమి ఆకాశము సమస్తాన్ని దేవుడు కాల్చివేసిన తర్వాత, భూమి మీద ఉన్న మానవాళిని అందరూ నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తీర్పు జరుగుతుంది. అందుకని అంటాడు, తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే లోకమంతా అంతమైన తర్వాతే తీర్పు జరుగుతుంది. అప్పుడే వారి వారి క్రియలకు దేవుడు తీర్పు తీర్చేవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావో దాని ఫలితాన్ని అనుభవించక మానవు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారము లోకస్తుల వలె జీవించడానికి ప్రయత్నించేయకు. ఎందుకంటే వాళ్ళు తెలియక కాబట్టి తప్పు చేస్తున్నారు, మనం తెలుసుండి తప్పు చేస్తున్నాం. అందుకనే దేవుడు అంటాడు, దేవుని బిడ్డలైన వారికి 2 శిక్షట. నువ్వు దేవుణ్ణి ఎరగకపోయి ఉంటే నీకు ఒకటే శిక్ష, కానీ దేవుని ఎరిగిన తర్వాత తప్పు చేశామంటే 2 శిక్ష. ఒకటి, నువ్వు తెలియక చేసినందుకు కాదు, నువ్వు తప్పు చేసినందుకు ఒక శిక్ష. రెండవది, నువ్వు తెలుసుండి తప్పు చేసినందుకు 2వ శిక్ష. కొన్నిసార్లు జైల్లో అంటే కోర్టులో ముద్దాయికి కోర్టు జైలు శిక్ష విధిస్తారు. జడ్జి గారు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసి అక్కడతో ఆపేరు. మళ్ళీ ఏమంటారు తెలుసా? నువ్వు 50,000 రూపాయలు మళ్ళీ నువ్వు కోర్టుకి కట్టాలంటారు. ఒకవేళ నువ్వు కోర్టుకి 50,000 రూపాయలు కట్టకపోతే 4 నెలల్లో 5 నెలల్లో లేకపోతే ఇంకొక సంవత్సరమో నీకు మళ్ళీ శిక్ష విధిస్తుంది. అవునా? మీరు చూడండి, కోర్టులో చేసిన తప్పుకేమో జైలు శిక్ష, పనిష్మెంట్ ఏమో ఇంత క్రయాన్ని మళ్ళీ చెల్లించాలా. ఈ 2 చెల్లించిన తర్వాత నువ్వు జైల్లో నుంచి బయటకు వస్తావు. అంతవరకు నువ్వు రావు. మరి దేవుడు మనుషులే ఇలాంటి శిక్ష విధిస్తుంటే ఇంత జ్ఞానంతో, మరి దేవుడు ఇంకెంత జ్ఞానం కలిగిన వాడు, మానవ జ్ఞానానికి అందనవాడు ఆయన. అందుకని అంటాడు, నువ్వు తప్పు చేసినందుకు ఒక శిక్ష, నువ్వు తెలిసి చేసినందుకు 2వ శిక్ష. ఈ 2 అనుభవించవలసిందే. అందుకని అంటాడు, దేవుని బిడ్డల మీద మనము మరి జాగ్రత్తగా ఉండాలట. బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుణ్ణి ఎరిగిన మనము మరి జాగ్రత్తగా ఉండాలట. ఎందుకు మరి జాగ్రత్త అంటే, అలాగ లేకపోతే మన శిక్ష 2 మన మీదకి వచ్చి పడుతుంది అనమాట. 2 వచ్చి పడుతుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి ఎరగకముందు నీ ఇష్టం, నువ్వేం చేసావో తెలియదు, కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేదా మనం అనుభవించే శిక్ష చాలా భయంకరమైనది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్నప్పుడే
మనం చాలా జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు చదవాలి, లేక వినాలి, దాని ప్రకారంగా నడవాలి. అలాగే లేవా దాని ఫలితాన్ని మనం చనిపోయిన తర్వాత చూడగలుగుతాం, దాని అంతమేంటో చూడగలుగుతాం. అందుకని అంటాడు ప్రతి దానికి ముగింపు అనేది ఉంటుందట, ప్రతిదానికి ముగింపు ఉంటుందట. ప్రసంగి గ్రంథములు అంటాడు, ఆయన ఏం చెప్తాడో ఒక మాట మీకు చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. ఆయన ఏం చెప్పాడు అంటే ప్రతిదానికి ఎలాగ సమయాన్ని ఆయన ముగించడానికి దేవుడిస్తున్నాడు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కుప్పగా వేయుటకును, కౌగిలించుట మానుటకును, వెదుకుటకును, పోగొట్టుకునుటకును, దాచుకునుటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకును, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వల్ల వచ్చు లాభమేమి. చూసారా ఎన్ని చెప్పాడో దేవుడు. ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంది. మనం పుట్టేయడానికి ఒక సమయం ఉందట, చచ్చేదానికి ఒక సమయం ఉంది, నవ్వడానికి ఒక సమయం ఉందట, ఏడ్చేయడానికి కూడా సమయం ఉందట. ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారట? ఆయన, మన దేవుడు అన్నీ నిర్ణయిస్తున్నాడట. అదే అంటున్నాను, మనం ఎప్పటికి ఇలా ఉండిపోం. మనం అనుకుంటాం నేను ఇలాగే ఉండిపోతాను, నాకేంటి అనుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, మన జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అమ్మా, అయ్యా, నీకు సమయం కొంచెమే ఉంది, నీ మరణం ఏంటో నీకు తెలుస్తలేదు, నీ సమయం చాలా కొంచెం ఉంది, జాగ్రత్త పడు అని దేవుడు ఎంత చెప్తున్నాడో. మనమేమనుకుంటున్నాం అంటే లేదు నేను దీర్ఘాయుష్మంతుడిని, నేనెంత బేగా ఎక్కడ చచ్చిపోతాను, నాకు చావు అంత త్వరగా రాదు అని మనం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఏ రోజైనా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నీ సమయం ఎంత అయిపోతుందో తెలుసా? నువ్వెంత దగ్గర పడుతున్నావో తెలుసా మరణానికి? అది నీకు తెలుస్తలేదు. అందుకనే దేవుడు ఆకాశము నుండి దేవుడు చూసి మన యొక్క భవిష్యత్తు గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మన కన్న మన పిల్లల గురించి ఎంత బాధపడతామో, వాళ్ళ బతుకులు బాగోకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి, మరి మన భవిష్యత్తు గురించి మన దేవుడు ఆలోచించడా? అందుకే దేవుడు అంటాడు, మీకోసం నేను ఎంత బాధపడుతున్నానో, నా బాధ నేనెవరితో చెప్పుకోవాలి? నువ్వు మారాలని ఎన్నిసార్లు నేను చెప్తున్నాను. నువ్వు నా వాక్యాన్ని చదివినప్పుడు నా వాక్యం నీకు చూపించానే, నా వాక్యం ద్వారా నీతో మాట్లాడానే, నా మందిరానికి వెళ్ళినప్పుడు నా మందిరంలో నా వాక్యం నీతో మాట్లాడించానే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడించి, మనుషులతో నీతో మాట్లాడించి, వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఇంత మాట్లాడుతున్నాను అంటే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? బైబిల్ గ్రంథంలో మరొక మాట అన్నాడు, నీకు దేవుడు తరచుగా నీకు చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తాడో తెలుసా? ఒక మాట మీరు చూపిస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం అండి. 29 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారికి ఆ లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడో మనతో. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? మన నాశనం అయిపోకూడదని. మనం అనుకుంటున్నాం వాళ్ళు అలాగే మాట్లాడతారు, అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే అంటారు. మనం ఎంత
ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తామో తెలుసా? మనం అనుకుంటున్నాం, దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడుతున్నాను అంటే, నేను నీతో చెప్పిస్తున్నాను అంటే ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమో అని. ఎందుకో తెలుసా? నీకెంత సమీపంగా నీ మరణం వస్తుంది, నీ మరణం ఎంత దగ్గర ఉందో నీకు కనపడతా లేదు, నాకు తెలుస్తుంది. అందుకనే నీతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పటికైనా నువ్వు మారాలని మాట్లాడుతున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎన్నిసార్లు నా వాక్యాన్ని నువ్వు త్రోసివేశావు, ఎన్నిసార్లు నా దిద్దుబాటు నువ్వు త్రోసివేశావు, ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడినప్పుడు నా ఆజ్ఞను, నా కట్టడలను నువ్వు ఎన్నిసార్లు ధిక్కరించావు నువ్వు. అందుకనే నేనేం చేస్తాను చెప్పు, నీ సమయం అయిపోయింది అంతే. ఒకవేళ దేవుడే కానీ మన సమయాన్ని ముగిస్తే, మన రమ్మని పిలిస్తే ఒక్క క్షణాన్ని వదిలిపెట్టి పోవాలంతే. అని ఏ రోజు దేవుడు ఇక్కడి నుంచి నువ్వు వచ్చే నీ సమయం అయిపోయిందని పిలిచాడు అంటే ఇవన్నీ ఇక్కడే వదిలేయాలా? మనం అనుకుంటున్నాం, ఏ భర్త కోసమైతే, ఏ భార్య కోసమైతే, ఏ పిల్లల కోసమైతే మనం బ్రతుకుతున్నామో ఇవన్నీ ఒక్క క్షణంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంతే. అప్పుడు అంటాడు, చూసావా, ఎన్నిసార్లు నేను నీతో చెప్పాను నా మాట, విన్నావా? నువ్వు వినలేదు. అందుకే ఈరోజు నీకు ఈ పరిస్థితి పట్టింది, దానికి నేనేం చేయగలను? అందుకనే దేవుడు నీతో మాట్లాడినప్పుడే, దేవుడు నిన్ను గద్దించినప్పుడే ఆయన మాటకు విధేయత చూపించు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు గద్దించిన నరుడు ధన్యుడట. దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ నరుడు ధన్యుడిగా చేయబడతాడట. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించాడు ఆయన, ఎన్నిసార్లు నిన్ను హెచ్చరిక చేశాడు ఆయన, విన్నావా? దాని ప్రకారం నడుస్తున్నావా? మరి నడవలేనప్పుడు నువ్వెలాగా ఆశీర్వదించబడతావు, నువ్వెలా దీవించబడతావు? ఈ రోజైనా దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమైందా? ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నేను నా వాక్యాన్ని నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా ప్రకారంగా నడిచి నా రాజ్యం చేరతావని. కానీ నువ్వెంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నావో తెలుసా? నీ జ్ఞానము నా నుండి నేను దూరం చేసింది, నీ జ్ఞానము నా మాట వినకుండా అడ్డుపడింది. నువ్వు లోక జ్ఞానాన్ని కలిగి నా మాట వినకుండా నీ సొంత ఇష్ట ప్రకారంగా జీవించావు. దానికి ఫలితం ఏంటో తెలుసా? ఒక ఆయన నన్ను ఇలా ప్రశ్న వేశాడు, ఈ భూమి మీద జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక ఆయనంట, ఆయనే సొలొమోను. అంతటి జ్ఞాని సొలొమోను ముందు పుట్టలేదట, ఆ సొలొమోను తర్వాత కూడా పుట్టలేదట. అంతటి జ్ఞాని. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? ఆయన అడిగాడు కదా, తండ్రి కుడి ఎరమలు ఎరగని ఇంత జనాంగాన్ని నేను పరిపాలన చేయాలి అంటే నాకు జ్ఞానం అనుగ్రహించు అన్నాడు. దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని భూమి మీద అన్నిటినీ తెలుసుకున్నాడట. తన జ్ఞానము చేత భూమి మీద ఉన్న వాటన్నిటినీ అనుభవించి దాని ఫలితాన్ని అనుభవించి తెలుసుకున్నాడట. ఆఖరికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? సొలొమోను పరలోకం వెళ్ళాడా నరకానికి వెళ్తాడా అని అడిగాడు ఆయన. సొలొమోను పరలోకం వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని అడిగాడు. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు, సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల పరిపాలన చేసిన కాలంలో ఒక్క యుద్ధం కూడా చేయలేదు ఆయన. సొలొమోను యొక్క రాజు 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం కూడా చేయలేదు ఆయన. అతను 40 సంవత్సరాలు కూడా ఎలాగున్నాడో తెలుసా? సమాధానంగానే రాజ్య పరిపాలన జరిగిందంట. సమాధానంగానే 40 సంవత్సరాల యుద్ధం లేకుండా సమాధానంగా జరిగింది. అలాంటి దేవుడు సొలొమోను అంత కాపాడితే, అంత జ్ఞానాన్ని, అంత డబ్బుని, అంత ఐశ్వర్యాన్ని, అంత పేరుని, అంత అధికారాన్ని దేవుడిస్తే తన జ్ఞానము చేత చెయ్యకూడని పాపం పనులన్నీ చేశాడట.
ఆఖరికి ఈ జ్ఞానం మళ్ళీ ఎవరి దగ్గర తీసుకురాలేదో తెలుసా? సొలొమోన్ని దేవుడి దగ్గరికే తీసుకురాలేకపోయిందంట. అందుకని సొలొమోను రాసిన గ్రంథాలు 3 గ్రంథాలు ఉన్నాయి. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3 గ్రంథాల్లో ఎక్కడ కూడా సొలొమోను దేవుడి దగ్గర ఏడ్చినట్టు కానీ, క్షమాపణ పొందినట్లు కానీ బైబిల్లో ఇంకెక్కడ మీరు చూడలేరు అన్నమాట. మీరు చూడలేరు బైబిల్ ఇంకెక్కడ కూడా. ఆయన అడిగాడు, ఇంతటి మహాజ్ఞాని ఇతడు పరలోకం వెళ్తాడా, నరకానికి వెళ్తాడా అని అడిగాడు. ఎక్కడికి వెళ్తాడంటారు? సొలొమోను పరలోకం వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? అందరూ ఏం చెప్పారు తెలుసా? సొలొమోను పరలోకమే వెళ్తాడు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే సొలొమోను నరకానికే వెళ్తాడు అన్నారు. ఎందుకంటే సొలొమోను ఎక్కడ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినట్టు బైబిల్లో రాయబడలేదు. సొలొమోను నరకానికే వెళ్తాడు అన్నాడు. సరే, నేను చెప్పాను సొలొమోను తప్పు చేశాడు కాబట్టి దేవుడు ఆయనకి శిక్ష విధించాడు. ఎలాంటి శిక్ష విధించాడు అంటే ఆయన అన్నాడు, సొలొమోనా, నీ చెవులు గింగిరమున్నట్లుగా నేను చేయబోయే కార్యాన్ని నీకు చెప్తాను అన్నాడు. నువ్వు ఆ మాట వినగానే భయపడిపోతావు. నువ్వు ఆ మాట వినగానే నీకు అంత భయం వచ్చేస్తుంది. నీ తర్వాత నీ రాజ్యాన్ని చీలుస్తాను, నీ బిడ్డలను చంపుతాను, నీ బిడ్డల యొక్క పరిస్థితి ఇలాగ అయిపోతుంది, నీ తర్వాత నీ సింహాసనం ఇంత ఎలా దిగజారుతుందని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడో తెలుసా? నువ్వు చేసిన పాపమునకు శిక్ష అది. ఈరోజు మనం అనుకుంటున్నాం సొలొమోను కంటే మనం ఏమీ జ్ఞానం కలిగిన వాళ్ళమేమీ కాదు. మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామా? దాని ఫలితాన్ని అనుభవించవలసిందే. సొలొమోను తను చేసిన పాపానికి శిక్ష అనుభవించాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి వెళ్తాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ నేటి దినాల్లో మనకు ఆ అవకాశం లేదు. ఇంకా మనకు తీర్పు ఎలా తీరుస్తాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడట. మనకెలా తీర్పు తీరుస్తాడంటే ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టే తీర్పు తీరుస్తాడట. నీ చేతికి నేను బైబిల్ ఇచ్చాను కదా, నా వాక్యాన్ని ఇచ్చాను కదా, ఎందుకు ఇచ్చానంటావు? నువ్వేం చేసావు? వాక్యాన్ని చదివేవా? ఒకవేళ నీ చదువు లేకపోతే వినమన్నాను కదా, విన్నావా? మరి విని నువ్వు చదివి దాని ప్రకారంగా నడిచావా? మరి నడవలేనప్పుడు నువ్వు నా రాజ్యానికి ఎలాగొస్తావు? రాలేవు. అంతే. 2 మాటలతో దేవుడు తెలుస్తాడట. నీకు ఆ బైబిల్ గ్రంథాన్ని నీకు చేతికి ఎందుకు ఇచ్చాను అంటే దాని ప్రకారంగా నడవాలని నీకు ఇచ్చానంతే. కానీ దాని ప్రకారంగా నువ్వు నడవలేదు కాబట్టి నువ్వు నా రాజ్యంలో ప్రవేశించు, అంతే. దానికి ఏదో పెద్ద తీర్పు తీర్చక్కరొద్దు దేవుడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చేదాకా నువ్వు చేసినవన్నీ చూపించక్కరొద్దట. అవన్నీ దేవుడు తెలుసు. నువ్వు విన్నావా వినలేదా ఆ 2 మాటల్లో తేల్చేస్తాడంతే దేవుడు. నీకు నేను ఎందుకు వాక్యం ఇచ్చానో తెలుసా? ఆ వాక్యానుసారంగా నువ్వు నడిచేవా నడవలేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను ఎందుకు ఇచ్చాను ఆ బైబిల్ని, నా మాటల ఆ గ్రంథాన్ని నీకు ఎందుకు ఇచ్చాను? ఎంతమంది ప్రవక్తల చేత ఈ గ్రంథాన్ని రాయించి ఎంతమంది మరణాలు అనుభవించారు ఈ గ్రంథాన్ని మీకు ఇవ్వడానికి కొరకు. ఇన్ని చేసి నేను ఈ గ్రంథాన్ని మీ చేతికి ఇస్తే మీరు ఎంత అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ తీర్పు ఇదే అంటాడు ఆయన. ఏం చెప్పాడో తెలుసా? యేసుప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చింది కానీ లోకము వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించింది. అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమించి వెలుగు నీకు వచ్చింది, నువ్వు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తే నువ్వెలాగ నిత్య జీవాన్ని పొందుతావు? నువ్వు నిత్య నరకానికి వెళ్ళవలసిందే. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా బైబిల్ గ్రంథం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే దాన్ని అంత తేలికగా నువ్వు మర్చిపోకు. అదే నీకు తీర్పు తీర్చిపోతుంది. అందుకని అంటాడు, మనం చనిపోయిన తర్వాత మనం ఈ దివ్య గ్రంథాన్ని మనం కలిగి మనం దేవుడి దగ్గరికి వెళ్తామంట. అప్పుడు చెప్తాడట, ఆ గ్రంథములో రాయబడినవన్నీ నువ్వు చేసావా లేదా?
కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడేదంటే, ఒక అద్భుతమైన ధనముగా దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దాని ప్రకారంగా మనం జీవించాలని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ వాక్యానికి విలువిస్తలేదు. ఆ వాక్యానికి విలువిస్తలేదు. నువ్వు వాక్యానికి విలువలేదు అంటే నువ్వు దేవుడికే విలువలేదు. ఆ మాటలు ఎవరయ్యో తెలుసా? దేవుని మాటలు. ఒక ఆయన నన్ను ఇలాగ అడిగాడు, ఇప్పుడు నువ్వు చదువుతున్న మాటలు దేవుడి మాటలు కదా, ఒకవేళ నువ్వు చదువుతున్న వాక్యానికి అనుకూలంగా నువ్వు నడుస్తా లేదు అంటే నువ్వేం చేసినట్టు అని అడిగాడు ఆయన. వాక్యానికి అవిధేయత చూపించినట్టే. నువ్వు వాక్యానికి అవిధేయత చూపించావు అంటే ఎవరికి నువ్వు అవిధేయత చూపించినట్టు తెలుసా? నువ్వు దేవునికి అవిధేయత చూపించినట్లు. ఆ మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆయనే కదా. ఆ వాక్యాన్ని ఇచ్చిందే దేవుడు. అవునంటారా? వాక్యాన్ని ఎవరిచ్చారంటారు? ఎవరిచ్చారు వాక్యాన్ని? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనమండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనం ఏం గ్రహించాలట? బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఒక మనిషి యొక్క ఊహను బట్టి వ్రాయబడినది కాదు. మనమేమంటాం? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ మాట వీళ్ళ మాట అన్నారు. వాళ్ళు ఎవరు చెప్పినా ఎవరి మాట చెప్తున్నారు? బైబిల్ ఉన్న మాటే చెప్తున్నారు. అందులో లేని మాట ఏమీ చెప్తలేదు. ఆ ఉన్న మాటనే మీకు చెప్తున్నారు. ఒక ఊహను బట్టి కలగలేదని మొదట నువ్వేం తెలుసునట? నువ్వు తెలుసుకోవాలట, నువ్వు గ్రహించాలట. సరే, ఇప్పుడు 21 వచనం. అనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈ మాటలన్నీ దేవుడే వారితో రాయించాడు. దేవుడు పలుకుతూ ఉంటే వాళ్ళు రాశారట ఆ మాటలో. అది అందుకే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు అంటే నువ్వు అవిధేయత చూపించింది అక్కడ సేవకుడికి కానీ అక్కడ ఉన్న సంఘానికి కాదు, నువ్వు దేవునికే మొదట చూపిస్తున్నావు. దేవునికి అవిధేయత చూపించే వాళ్ళు ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడు. ఆయన ఎవరిని వదలడు. ఒక రోజు ఉంది, ఆ రోజు ఏ మానవుడు ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేడు. కాబట్టి జాగ్రత్త. దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళ్తున్నాము, దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, అక్కడితో అయిపోయింది అనుకోకు. దాని తర్వాతే ఎంతో మనం అనుభవించవలసింది ఉంది. కాబట్టి ఏ వాక్యాన్ని అయితే మనం చదువుతున్నామో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాని ప్రకారంగా నడవడానికి మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా, భయం కలిగిన వారుగా ఉండాలి. ప్రతిరోజు మనలో ఆ దైవ భయం అనేది ఉండాలి. నేను ఇలాగ చేస్తే నేనేమైపోతాను, నేను ఇలాగుంటే దేవుడు రాజ్యం చేరతానా, నేను ఇలాగుంటే దేవుడి దగ్గరికి వెళ్తానా, ఏ రోజున మరణమో నాకు తెలియదు, ఒకవేళ ఏ రోజైనా నా మరణం సంభవిస్తే నేను దేవుడితో కూడా ఉండగలనా? అది నీలో నాలో ఉండవలసింది ఏంటంటే ప్రతిరోజు అలాంటి భయాన్ని కలిగి ఉంటే మనం ఎందుకు తప్పు చేస్తాం? మనం ఎందుకు పాపం చేస్తాం? దేవుడు మాట వినకుండా ఎందుకు అవిధేయత చూపిస్తాం? ఆ భయం లేకపోవడం వల్ల. దేవుడు అంటున్నాడు, సరే ఇక్కడ నువ్వు నాకు భయపడకపోతే ఒకరోజు భయపడే రోజు ఉంది. నేను ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు నన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంత భయపడతారో. ఆయన ఎవరినీ కనికరించిన ఆ రోజు ఇంకా, ప్రభువా నువ్వెంతో జాలి కలిగిన దేవుడు, నువ్వెంతో కరుణ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు కదా తండ్రి, ఇప్పుడు నన్ను క్షమించు తండ్రి అని అక్కడ అడిగితే దేవుడు అంటాడు, ఆ సమయం అయిపోయింది, భూమి మీద అడగాలి నువ్వు.
ఇక్కడ కాదు నువ్వు అడిగేది, అది భూమి మీదే నీకు ఇచ్చాను. ఎన్నో సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు మారుతావేమో, నా మాట విని దాని ప్రకారం నడుస్తావేమని ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడాను. ఎక్కడన్నావు నా మాట? ఇప్పుడా నువ్వు అడిగేది? జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే, ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాని ప్రకారంగా నడవడానికి ప్రయత్నించే. ఇదే మన ఆస్తి, ఇదే మన ధనము. మన దేవుడి కంటే గొప్ప ధనం ఏమీ లేదు. అర్థమైందా? ఈరోజు నీ ఆస్తి ఎవరు అంటే, నీ ఆస్తి దేవుడు, నీ ఐశ్వర్యమే దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగిన నువ్వు ఆయన మాట వింటున్నావా? 4 డబ్బులు సంపాదించిన మనుషుల మాటే వింటాం మనం. నీ బంధువుల్లో కానీ, నీ రక్త సంబంధుల్లో కానీ డబ్బున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తే తూచా తప్పకుండా మాట వింటాం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సంపాదించారు కదా. లోకంలో సంపాదించిన వాళ్ళ మాటే నువ్వు అంత వింటున్నావు అంటే, నిన్ను సృష్టించిన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు మాట ఇంకెంత వింటున్నావు నువ్వు? అది వినడం నేర్చుకో. నువ్వెప్పుడైతే దేవుడు మాట వినడం నేర్చుకున్నావో అదే నీ ఆస్తి. చూడప్పటి నుంచి దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే, ఈ అద్భుతమైన ధనాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది మన ఐశ్వర్యము. అందుకని ఇలాంటి మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నించేద్దాం. జీవించు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు, నువ్వెంత దీవించబడతావో. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. నీ చదువు లేదా? విను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా వాక్యాన్ని విను. ఈ 2 చేయడం, దాని ప్రకారంగా నువ్వు నడవగలిగితే నువ్వెంత ఐశ్వర్యవంతుడుగా మార్చబడతావో. అది ఇహమందు నువ్వు ఐశ్వర్యవంతుడివే, నువ్వు చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో కూడా ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. కాబట్టి మనం భూమి మీద పరలోకంలో అటువంటి ఐశ్వర్యాన్ని, అటువంటి ధనవం మనం కలిగి ఉండాలి అనుకుంటే, ఈ రోజు నుంచైనా ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో, ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దాని ప్రకారంగా నడవడానికి ప్రయత్నించి. ఎవరేమనుకున్నా నీకు అక్కర్లేదు. మనుషుల్ని ఎప్పుడూ పట్టించుకో. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాతో ఉంటారు, వీళ్ళు నాతో ఉంటారని. ఎప్పటిదాకా ఉంటారు నీ దాకా? ఎప్పుడు దాకా ఉంటారు తెలుసా? ఒకవేళ నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడి దాకా వస్తారంటే, మనం చచ్చిపోతే మన గోతి దాకా వస్తారంతే. అంతే వస్తారు. వీళ్ళందరూ ఎక్కడి దాకా వస్తారంటే, మనం చచ్చిపోతే మనం కప్పెట్టేదాకా, మనం కాల్చేదాకా వస్తారు అంతే తప్ప నీతో పాటు ఇంకెవరు రారు. అందుకని అంటాడు, మనం పుట్టేటప్పుడు ఒంటరిగానే పుట్టాం, మనం పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ లోకములో మనం ఏది సంపాదించినా, ఎంత పెద్ద కుటుంబాన్ని చెప్పుకుంటున్నా, వీళ్ళెవ్వరూ మనతో రారు. ఈ కుటుంబాన్ని ఇచ్చిన వాడే దేవుడు. నీకెవరిచ్చారు? ఈరోజు భూమి మీద నా కుటుంబం పెద్దదండి, నా వాళ్ళు గొప్పోళ్ళండి, నా వాళ్ళు అంటున్నావు కదా. ఆ ఇంట్లో పుట్టేలాగా చేసింది ఎవరు? నువ్వు అనుకుని పుట్టావా? లేకపోతే మన అమ్మా నాన్న అనుకుని కన్నారా మనల్ని ఏమైనా? ఆ దేవుడే కదా మనల్ని పుట్టించాడు ఆయన. మరి ఆ దేవుడు ఆ కుటుంబంలో పుట్టించినప్పుడు మరి ఆయన మాట ఎంత వింటున్నావు? కాబట్టి మనకు మనుషులకా దేవుడా? ఏ రోజైనా దేవుడు అంటున్నాడు, నీ మనుషుల కంటే నేనే ముఖ్యం నీకు, అన్నీ ఇచ్చిన వాడిని నేను. అలాంటి నన్ను మర్చిపోతావా? నా మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తానంటావా? అయితే దాన్ని తగిన శిక్షను అనుభవించవలసిందే. అందుకని ఈరోజు దేవుడు మరలా మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీరు అనుకోవచ్చు, అసలు నేను చెప్పాలనుకున్నది ఇది కాదు, ఎందుకంటే బైబిల్ పట్టణం కొరకు మన బైబిల్ వచనాన్ని నేను దాని గురించి ధ్యానం చేశాను. నేను అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం మనం చదువుతున్నాం, దాని గురించి నేను ధ్యానం చేశానన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, అది కాదు, నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? నా ప్రజలు నా మాట వింటున్నారా లేదా, దాని ప్రకారంగా నడుస్తున్నారా లేదా, లేకపోతే దానివల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్పు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా దేవుళ్ళో నడవడానికి ప్రయత్నించాలి. ఇంతవరకు ఏదో అయిపోయింది, మర్చిపో. ఇక్కడి నుంచైనా దేవుడి కోసం జీవించు, మనుషుల కోసం కాదు. వీళ్ళందరూ మనకు చెందనవారు. మనం అనుకుంటున్నాం, వీళ్ళు నా వారు, వాళ్ళు నా వాళ్ళు, నాకెంత దన్ను ఉంది, ఎంత బలం ఉంది అనుకుంటున్నాం. మనం చచ్చిపోయిన తర్వాత ఏ దన్ను మనకు పనికిరాదు. వీళ్ళెవ్వరూ మనకు కూడా రారు. మనం చూస్తున్నాం కదా, ఎన్ని కుటుంబాలు మన కళ్ళెదురుకుండా లేకుండా పోయాయో. ఎంతమంది నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరిని వదిలిపెట్టిపోయారు. ఏమీ ఉండవు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా వాక్యాన్ని నీ చేతికి ఎందుకు ఇచ్చానో తెలుసా? దాని ప్రకారంగా జీవించాలి, దాని ప్రకారంగా నువ్వు నడవాలని ఇచ్చాను నేను నీకు. కానీ నువ్వు చేసావా? ఈ మాటలన్నీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు అనుకొని నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి మనం దేవుని యొక్క మాటను ఈ రోజు నుంచైనా, నేను మనుషుల మాట కాదు వినేది, ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నానో ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. అలా ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు నిన్ను నన్ను ఇహమందు పరమందు మనందరినీ దేవుడు ఆశీర్వదించి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో కూడా సదాకాలము ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని మనకు దేవుడు కలిగించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి, బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని మీ సన్నిధికి తీసుకుని వచ్చినందుకు వందనాలు. ప్రభువా, మీ సన్నిధిలోకి వచ్చి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మాకు ఏది ఎప్పుడు మాట్లాడాలో, మాకు ఏది ఎప్పుడు అవసరమో నువ్వు మాత్రమే మాకు తెలియచేయగలిగిన దేవుడు. ఈ భూమి మీద మాకు ఇంకెవ్వరూ తెలియచేయలేరు. అందుకే నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి మాతో మీరు ఇష్టపడ్డారు. ఎంత అద్భుతమైన ధనాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నీ వాక్యమే ఒక ఐశ్వర్యము. నీ వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం. ఈ గ్రంథాన్ని మా ఇంట్లో మా చేత్తో పట్టుకొని తిరుగుతున్నాం. కానీ దాని ప్రకారంగానే మేము నడుస్తా లేదు. విన్న దాని ప్రకారంగా, చదివిన దాని ప్రకారంగా నడవకుండా మా సబుద్ధిని ఆధారము చేసుకొని మా స్వంత జ్ఞానము చేత ఈ లోకంలో జీవిస్తూ దయ్యమున జ్ఞానమును, ప్రకృతి సంబంధమైన జ్ఞానమును కలిగి ఎప్పుడూ లోకం గురించి, లోకములో ఉన్న వాటి గురించే మేము తలుస్తూ, ప్రభువా, ఎంత ఆత్మీయంగా మేము నష్టపోతున్నామో ఈరోజు మాతో జ్ఞాపకం చేశారు. ఆత్మీయంగా మేము నష్టపోవడమే కాదు, యుగయుగాలు ఆ భయంకరమైన నరక శిక్షను అనుభవించవలసిన వారము. కనికరించండి. ఆ నరకానికి మేము పోకూడదని ఈరోజు మరలా నువ్వు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ లోకములో ఏది మాకు శాశ్వతమైనది లేదని ఎన్నోసార్లు మాకు బోధిస్తున్నావు. కానీ మేమే నమ్ముతా లేదు. మనుషుల మాట నమ్ముతున్నాం, లోకాన్ని చూసి నమ్ముతున్నాం. దేవా, ఈ లోకంలో ఉన్న వాటిని చూసే నీ నుండి దూరం అవుతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు నీ వాక్యాన్ని వింటూ, నీ వాక్యాన్ని చదువుతున్నప్పటికీ తండ్రి, దాని వాక్యానుసారంగా నడవకుండా మా సొంత ఇష్టానుసారంగా నడుస్తూ ప్రభువా, ఎంత నష్టపోయామో మా జ్ఞాపకం చేశారు. ఇప్పటి నుంచైనా తండ్రి, ఏమైతే మేము నష్టపోయామో ఆ నష్టాన్ని మరలా మేము పూడ్చుకునేవారిగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు కనికరించండి తండ్రి. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఏది వింటున్నారో దాని ప్రకారంగా నడవడానికి వారికి సహాయం దయచేయండి, కాపాడండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యాన్ని నీరుకడ్డ ఫలింపు చేయండి. శత్రువెత్తు పోకున్నట్లుగా నీ వాక్యాన్ని మాలో భద్రపరచండి తండ్రి. దేవ, మీ సన్నిధికి వచ్చిన
నీ బిడ్డల బట్టి వందనాలు. దేవా సోదరి అరుణా సిస్టర్ గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. దేవా తన ఉద్యోగ బాధ్యతల్లో తోడుగుండండి, సహోదరుని యొక్క పనిలో తోడుగుండండి, బిడ్డల చదువుల్లో తోడుగుండండి ప్రభువా. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సోదరుడు సూరుబాబు గారి తల్లి గారిని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. వృద్ధాప్యంలో కనికరించండి ప్రభువా. ఇప్పటికైనా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. రక్షించండి ప్రభువా. వారు నిన్ను దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. మారు మనసు, రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయాన్ని దయచేయండి. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని భద్రపరచండి. వారి బిడ్డల కుటుంబాలన్నింటినీ రక్షించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అలాగే ప్రభువా, సమయంలో మీ దాసురాలు ప్రిస్కిలా సిస్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా సహోదరుని కూడా రక్షించండి. ఎన్నో సంవత్సరాలు కాలాన్ని వ్యర్థంగా చేస్తూ లోకంలో ఉన్న వాటే సొంతం అనుకునే రోజు పరిస్థితుల్లో ప్రభువా, ఇప్పటికైనా తన నేత్రాలు తెరవండి. ఈ లోకములో శాశ్వతమైనది నువ్వు తప్ప ఎవరూ లేదని గ్రహించి ఇప్పటికైనా నీ సన్నిధికి రాగలుగుట్లో కృప చూపించండి. గ్లోరీని కూడా బిడ్డను చిన్నటి నుంచి నీ బోధలో పెంచగలుగుట్లో, బిడ్డ కూడా పెరగలుగుట్లో కృప అనుగ్రహించండి, కాపాడండి. సదురులే అసిస్టెంట్ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా తన భర్తను కూడా సత్యబాబు గారిని కనికరించండి. దేవా మీ సన్నిధిని రాగలుగుట్లో కృప చూపించండి. దేవా ఈ లోకంలో నిన్ను కలిగి లేకపోతే, నీ సన్నిధికి రాకపోతే ఎంత నష్టమో వారు తెలుసుకుంటూ సత్యబాబు గారిని కూడా మార్చండి. అలాగే సహోదరిని కూడా కనికరించండి ప్రభువా. నీ కొరకు నమ్మకంగా జీవించుట్లో సిద్ధపరచండి. వారు చేస్తున్న చిన్న వ్యాపారాన్ని దీవెనకరంగా చేయండి. బిడ్డల చదువుల్లో కనికరించి తోడుగుండండి ప్రభువా, కాపాడండి. యవనకాల్లో ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి తప్పించండి. అలాగే సోదరి రూతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన బలహీనతపై గాయపడిన స్థానం ఉంచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. తన భర్తను కూడా నాగరాజు గారిని రక్షించండి ప్రభువా. తండ్రి, వారిని నిన్ను దేవుడిగా తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని మార్చండి. మిరియం యొక్క భవిష్యత్తు పక్షంగా కూడా మీ సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సోదరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మీయంగా బలపరచండి. రక్షణకు మారు మనసు తగిన జీవితాన్ని జీవించుట్లో సిద్ధపరచండి. తన భర్తను అప్పలరాజు గారిని, దేవా తన కుమారుడు మనోజ్ను కూడా రక్షించండి, మార్చండి. వసంత యొక్క ఉద్యోగ బాధ్యతలో సహాయాన్ని దయచేయండి. తను కూడా మారు మనసు తగిన జీవితాన్ని జీవించుట్లో సిద్ధపరచండి. దేవా సహోదరికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే సోదరి లిడియా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా తను చేస్తున్న వ్యాపారాన్ని దీవెనకరంగా చేయండి. ఆత్మీయంగా నీలో జీవించుట్లో సిద్ధపరచండి. తన భర్తను, తన కుమారుని కూడా రక్షించండి ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా నీకు చెప్పాం, కానీ ఎంతో మూర్ఖముగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు ప్రభువా. ఏ రోజున ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభువా. కనికరించండి. వారు కూడా నీ సన్నిధికి రాగలుగుట్లో కృప చూపించండి. అలాగే తండ్రి, ఇది నువ్వు రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. ఎంత నష్టపోతున్నారో అది గుర్తించగలుగుట్లో కృప చూపించండి. దేవా తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకి వెళ్తున్నారు, క్షేమముగా ఇల్లు చేరేంత వరకు కాపాడండి. నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి, కాపాడండి. ఇలాగ అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మోషే బయలుదేరి వస్తుంటుండగా క్షేమకరంగా మా మధ్యకి రాగలుగుట్లో సహాయాన్ని దయచేయండి, కాపాడండి. అలాగే మరొకసారి వీరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఇంకొన బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి ప్రభువా, మనుషులుగా మేమైతే నష్టాన్ని పోడ్చలేము, కానీ నీవు మాత్రం పోడ్చగలిగిన దేవుడు. దేవా తన నష్టానికి కావలసిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి, దీవించండి. అలాగే నిన్న దినాన ఐజీ ఎగ్జామ్లో సహాయం చేశారు దేవా. మంచి ఉత్తీర్ణతతో బిడ్డ దేవతను ముగించి భవిష్యత్ చదువు కొరకే తను సిద్ధపరచండి. జరువును కూడా కనికరించండి. తను రాసిన ఎగ్జామ్ను కూడా విజయాన్ని దయచేసి తన పక్షంగా కూడా మీ కార్యాన్ని జరిగించండి. ఇలాగ అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ దేవా ప్రార్థనా సహాయం కోరుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరు సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, అలాగే సోదరు సత్యవతి గారిని ప్రభు, ఇంకా బలహీనంగా ఉన్న మా ప్రియుల్ని కనికరించి మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించమని, పార్వతమ్మ గారిని కూడా కనికరించండి.
తన మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. ప్రభా, తను దేవుడు అని తెలుసుకోగలుగుట్లో పాపక్షమాపణ అనుభవం దయచేయండి. దేవా, తన్ను కూడా రక్షించి తన కాళ్ళు బాధల నుంచి విడుదల దయచేయమని మీ యొక్క హస్తానికి అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.